భూమి మీద ఉన్నటువంటి తండ్రి, భూమి మీద ఉన్నటువంటి తల్లిని ఎందుకు పెట్టాడు అనుకున్నావు దేవుడు? ఎందుకంటే కనీసం ఈ బంధాలు అర్థమైతేనే కనబడని దేవుడు అనే ఆయన ఎంత కష్టపడ్డాడని ఆ బంధం గురించి నువ్వు అర్థం చేసుకుంటావని. ఇవి నీకు అర్థం కాక కొంచెం 4 రాళ్ళు సంపాదించే స్థితికి రాగానే, బలం రాగానే వీళ్ళంతా పనికి మనలో అనుకుంటున్నావు కదా. నువ్వు తప్పుడుగా ఆలోచిస్తున్నావు. నీకు వాస్తవాలు ఏంటి అర్థం కావట్లేదు. మోసపోతున్నావని నీకు తెలియక నీ శరీర కోరికలు తీర్చుకోవటం కొరకు అమ్మ అనే బంధాన్ని తెగించేసుకుంటున్నావు, నాన్న అనే బంధాన్ని కత్తిరించుకుని వెళ్ళిపోతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఓ రోజు నువ్వు తెగదెంపులు చేసుకుని వెళ్ళినా తిరిగి వస్తే మళ్ళీ అదే తల్లి అదే తండ్రి నిన్ను హక్కున చేర్చుకుంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి పేగు బంధమే ఇంత గొప్ప కనబడితే పరలోకమందున్న దేవుని బంధం, ఆత్మ బంధం అది ఇంకెంత గొప్పది. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం రకరకాల బంధాలను కలిగి ఉన్నటువంటి కుటుంబంలో కుటుంబం అనేది ఏర్పడడానికి బ్యాక్ గ్రౌండ్ లో ఒక తండ్రి ఉన్నాడు. ఆయన్ని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయనతో నీకు ఎలాంటి బంధం ఉంది? ఆలోచించట్లేదు కదా.